సత్యసాయి జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిపైన కబ్జా చోరుల కన్నుపడింది. జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు మండల సమీపంలో సర్వే నంబర్ 215లో ఆర్ఎన్బికి సంబంధించిన 74 సెంట్ల భూమి ఉంది. దీంతో ఆ ఖాళీ జాగపైన కబ్జా చేసేందుకు కొందరు సిద్ధమయ్యారు. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన బోర్డు మాయం చేసి దర్జాగా ఆ భూమిలో జొన్న పంట సాగు చేస్తూ అమ్మకానికి కూడా సిద్ధమయ్యారు కేటుగాళ్లు. ఇక దీనిపైన కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ భూమిని పరిశీలించిన డిప్యూటీ తహసీల్దార్ బాలాంజనేయులు బోర్డు తీసేసింది వాస్తవమేనని, నిందితులపైన తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్త చెరువు సమీపంలో భూ కబ్జాపైన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మండల కేంద్రంలో దాదాపు 4 కోట్ల విలువ చేసే భూమికి ఎసరు పెట్టారు. భూమిని కాజేయాలని అయితే కొంతమంది చూస్తున్నారు. అయితే గతంలో ఈ భూమి ఆర్ఎన్బికి సంబంధించిందని కొత్త చెరువు మండలం సంబంధించిన తహసీల్దార్ గారు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడమైంది. కానీ ఇప్పుడు ఆ బోర్డు కూడా మాయమైంది. అంటే పూర్తిగా భూమిని కాజేయాలని అయితే చూస్తున్నారు. మరి రెవెన్యూ అధికారులు వీటిపైన ఏం మాట్లాడతారో ఒకసారి ఆర్ఏ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సర్వే నంబర్ 215లో ఇప్పటికే దాదాపు 74 సెంట్ల భూమిని కాజేయాలని చూస్తున్నారు. అక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు బోర్డు కనిపించలేదు. దాన్ని మీరేమంటారు వీటిపైన? ఇప్పుడు కొత్త చెరువు గ్రామం 215 సర్వే నెంబరు ఈ 74 సెంట్ల భూమిని ఆక్రమించినారన్న విషయం అనేది మా దృష్టికి ఇప్పుడే వచ్చినది. గతంలో ఇప్పుడు ఈ 215 సర్వే నెంబరు ఈ 74 సెంట్ల యందు ఒక బోర్డు అయితే నాటడం విషయం అయితే వాస్తవమే. సో ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ విషయంపై మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. అంటే ఇంతవరకు దీనికి సంబంధించిన కంప్లైంట్ కానీ మీకు ఇంతవరకు అందలేదా? లేదు, అందలేదు. మేము వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే వచ్చినాము. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్ అయితే నాకు ఇది మొదటిసారి రావడం. అయితే రెవెన్యూ అధికారుల మాటల్లోనే విన్నాము. అయితే ఇంతకుముందు భూమికి సంబంధించి అయితే అక్కడ ఓ బోర్డు పాతడం వాస్తవమేనని ఆ బోర్డు తొలగించారని మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. మేము పూర్తిగా అక్కడికి ప్లేస్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, బీఆర్కే న్యూస్, అనంతపురం జిల్లా.